డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. అవనగడ్డలో డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో 5 ఏళ్ల యువతను జగన్ మోసం చేశారంటూ టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. మెగా డిఎస్సి అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 9 డిఎస్సీలు లక్షలాది మంది నిరుద్యోగుల డిఎస్సీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కటంటే ఒక్క డిఎస్సీ కూడా వేయని ఏకైక ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి ఒకటే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే మా మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి 16,000 మంది 15 కానీ 16,000 డిఎస్సి పోస్టులు మేము భర్తీ చేస్తామని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. ఆ సూపర్ 6 హామీల్లో భాగంగా మాట ఇచ్చిన విధంగా ప్రమాణ స్వీకారం చేయగానే చంద్రబాబు గారు మొట్టమొదటి సంతకం 16,000 డిఎస్సి ఉద్యోగుల మీద, డిఎస్సి ఉద్యోగాల ఫైల్ మీద సంతకం చేయటం జరిగింది. మరి సంవత్సరం తిరక్క ముందే అందరికీ కూడా పరీక్షలు పెట్టడం, ఎంతో నీతి నిజాయితీగా పరీక్షలు పెట్టడం. మరి అనుకున్న సమయానికి ఆయన చెప్పాడు, ఖచ్చితంగా జూలై ఆగస్టు మాసానికి మళ్ళా స్కూళ్లు తెరిచేటప్పటికి 16,000 మంది టీచర్లు మీ స్కూళ్లకు వస్తారు అని చెప్పారు. రాయటం జరిగింది. జిల్లాలో నాకు 28వ ర్యాంక్ వచ్చింది. అంతకుముందు 2018లో రాసాం. అక్కడ 1 మార్కులో మిస్ అయిందండి. ఈ 7 సంవత్సరాలు మట్టి ఎటువంటి డిఎస్సి వేయపోయినా సరే మేము అనేక రకాల పనులు చేసుకుంటూ ఈ మెగా డిఎస్సి కోసం ఎదురు చూసాం. మన కూటమి ప్రభుత్వం రావడంతో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ విద్యార్థుల పట్ల ప్లస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మెగా